హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీస భద్రత కరువైందంట శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటనలో భాగంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన హెలికాప్టర్ చుట్టూ సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. దాంతో ప్రజలు తాకిడి ఎక్కువ, తొక్కిసలాట భారీగా జరగటంతో ఏదైతే హెలికాప్టర్ ఉందో ఆ హెలికాప్టర్ సంబంధించినటువంటి విండ్ షీల్డ్ పూర్తిగా బ్రేక్ అవడం జరిగింది. ఆ బ్రేక్ అయిన తరుణంలో హెలికాప్టర్ ఫ్లై అయితే చాలా ప్రాబ్లం వస్తుంది అనేసి పైలట్స్ నెక్స్ట్ విఐపిని తీసుకెళ్ళడానికి నిరాకరించారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ విండ్షీల్డ్ విరగడానికి కారణం సరైన సెక్యూరిటీని ప్రొవైడ్ చేయకపోవటమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా సెక్యూరిటీ లోపాలు పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే మినిమం ప్రోటోకాల్ ప్రకారం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా తూతూ మంత్రంగా తాత్కాలికంగా అక్కడక్కడ నలుగురిని ఐదుగురిని వదిలేసి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసామంటూ చేతులు దులిపేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు హెలికాప్టరే డ్యామేజ్ అయింది, అంత తాకిడి ఉంది, ప్రజలు అంత హెవీగా వస్తారని ఇంటెలిజెన్స్ నుంచి గవర్నమెంట్ కి ఎప్పుడో నివేదిక అందించుంటది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా వాళ్ళకి అనవసరం, ఏమైనా కూడా అనవసరం. ఎందుకంటే మిర్చి యార్డులు చూడటానికి వెళ్ళినప్పుడు కూడా, రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అస్సలు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకపోగా ఆ ఎలక్షన్ కోడ్ ఉంటే అక్కడికి వెళ్ళకూడదు కాబట్టి మేము ప్రొవైడ్ చేయలేదు అనేసి చెప్పడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉంటే ఆయన వెళ్ళింది ప్రచారానికి కాదు, కేవలం రైతుల్ని పరామర్శించడం కోసం అని చెప్పినా కూడా ఆయనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయని తరుణంలో కార్యకర్తలు నాయకులే కలిసి ఆయనకి సెక్యూరిటీ వలయంగా మారి ఆయన్ని క్షేమంగా తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా సత్యసాయి జిల్లా రామగిరిలో కూడా సేమ్ సిచ్యువేషన్. పర్యటన సమయంలో వైఎస్ జగన్ కు భద్రత ఇవ్వని ప్రభుత్వం, సరిపడా బందోబస్తు ఏర్పాటు చేయని పోలీసులు, ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే చర్యలు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగిన భద్రత ఇవ్వాలంటూ కేంద్రం నుంచి విజ్ఞప్తులు వచ్చినా కూడా వాటిని పట్టించుకునేటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రామగిరిలో పర్యటన ముగించుకున్న తర్వాత వెంటనే బెంగళూరు వెళ్ళాలి. అప్పుడు బెంగళూరు వెళ్ళటం అనేది ఆల్మోస్ట్ వాయిదా పడింది కొంత టైం వరకు. హెలికాప్టర్ విండ్షీల్డ్ భద్రతా కారణాల వల్ల తిరుగు ప్రయాణంలో విఐపిని తీసుకెళ్లలేమన్న పైలట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి హెలికాప్టర్ పర్యటన ముగించుకొని తిరిగి రోడ్డు ప్రయాణం ద్వారా బెంగళూరు చేరుకున్న. ఇప్పుడు రోడ్డు ప్రయాణంలో బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి, కేవలం భద్రత సరిగా కల్పించకపోవటం వల్లే. ఇది కరెక్ట్ కాదు. ఏమంటారు మీరు? ఇంత దారుణం జరిగితే అక్కడ పరిటాల సునీత గారు ఏం మాట్లాడుతున్నారు అంటే మేము అన్ని సెక్యూరిటీలు ఇచ్చాము, అంతా ఏర్పాటు చేసాము, అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాపైనే ఒక ఎస్ఐ పైన మా పైన ఏదో కక్ష తీర్చుకోవడానికి వచ్చినట్టుగా వచ్చారని మాట్లాడితే, ఏదమ్మా సెక్యూరిటీ నువ్వు ఇచ్చింది? నువ్వు కరెక్ట్గా సెక్యూరిటీ ఇస్తే ప్రోటోకాల్ ప్రకారం హెలికాప్టర్ విండ్షీల్డ్ ఎందుకు బ్రేక్ అవుద్ది? తిరుగు ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన ఎందుకు వెళ్తాడు బెంగళూరు? చెప్పడానికన్నా కొద్దిగా ఉండాలమ్మా పరిటాల సునీత గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోయే రోజుల్లో మీకు కూడా ఇటువంటి ట్రీట్మెంటే ఉండబోతుంది. చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉండండి అంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం చెప్తున్నారు. మీరేమంటారు? కరెక్టేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.